డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఐసీసీ మ్యాచ్ ఒఫీషియల్స్ను ప్రకటించింది. న్యూజిలాండ్కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లాండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్లను ఆన్ ఫీల్డ్ ఎంపైర్లుగా నియమించారు. ఈ ఫీల్డ్లో వారిద్దరికీ అపారమైన అనుభవం ఉంది. ఐసీసీ ఈవెంట్లో ఎన్నో మ్యాచ్లకు ఎంపైరింగ్ చేశారు. 2024 ఎంపైర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు గెలుచుకున్న రిచర్డ్ ఇల్లింగ్వర్త్ వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపైర్గా వ్యవహరించనున్నారు. అతను 2021 మరియు 2023 ఎడిషన్లో ఎంపైరింగ్ చేశాడు. గఫానీ రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపైరింగ్ చేయబోతున్నాడు. గఫానీ చివరిసారిగా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎంపైరింగ్ చేశాడు. ఇక ఇంగ్లాండ్కు చెందిన రిచర్డ్ కేటిల్బరో టీవీ ఎంపైర్గా వ్యవహరించనున్నారు. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో కేటిల్బరో ఎంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. మరోవైపు భారత్కు చెందిన నితిన్ మీనన్ ఫోర్త్ ఎంపైర్గా వ్యవహరిస్తారు. నితిన్ తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎంపైరింగ్ చేస్తున్నాడు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీ పాత్రలో కనిపించనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఒఫీషియల్స్ ను ప్రకటించిన అనంతరం ఐసీసీ చైర్మన్ జైషా మాట్లాడుతూ అర్హత ఉన్న ఎంపైర్లని ఎంపిక చేశాం. వారంతా తమ పాత్రకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే నియమించామని జైషా చెప్పుకొచ్చాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.